హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది రైతులకి ఇన్ఫర్మేషన్ చేరడానికి ఎంతో సహాయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 28/2/2024 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనకాయ, పూల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందాం. వేరుశెనక్కాయ వచ్చేసి 1333 క్వింటాలు వచ్చాయి. 3370 రూపాయలు తక్కువ వెళ్తే 7332 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 74 క్వింటాలు వచ్చాయి. 4401 రూపాయలు తక్కువగా వెళ్తే 5454 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 1427 క్వింటాలు వచ్చాయి. 553 రూపాయలు తక్కువగా వెళ్తే 30,199 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. వాము మంచి రేట్ అయితే వెళ్తుంది. మొక్కజొన్నలు వచ్చేసి 243 క్వింటాలు వచ్చాయి. 2089 రూపాయలు తక్కువ వెళ్తే 2180 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 376 క్వింటాలు వచ్చాయి. 1000 రూపాయలు తక్కువ వెళ్తే 9796 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు 172 క్వింటాలు వచ్చాయి. 5290 రూపాయలు తక్కువ వెళ్తే 6089 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఎండుమిర్చి వచ్చేసి 672 క్వింటాలు వచ్చాయి. 2599 రూపాయలు రేట్ తక్కువ వెళ్తే 18290 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కూరలు వచ్చేసి 88 క్వింటాలు వచ్చాయి. 2500 రేట్ తక్కువ వెళ్తే 4051 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 89 క్వింటాలు వచ్చాయి. 5690 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 9056 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ 2 క్వింటాలు వచ్చాయి. 3790 రూపాయలు ఎక్కువగాను వెళ్ళింది. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 1610 క్వింటాలు వచ్చాయి. 585 రూపాయలు రేటు తక్కువ వెళ్తే 1589 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 1689 రూపాయలు రేట్ అయితే ఎక్కువగా వెళ్ళిందండి. మొన్న ఒకటే రోజు 19 రూపాయలకైతే వెళ్ళింది. కానీ ఆ రోజు అన్ని మార్కెట్లు, పై మార్కెట్లు బంద్ ఉన్నందుకు ఆ రేట్ అయితే వెళ్ళిందండి. ఒక 3 రూపాయల రేట్ అయితే తగ్గింది. ఈ రేటు స్టాండర్డ్గా నిలబడితే కూడా ఎంతోమంది రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రేటు తగ్గకూడదనే కోరుకుందాం. కానీ 1 రూపాయి 2 రూపాయలు తగ్గడానికి అవకాశం ఉంది. పెరగడానికి అయితే కొంచెం తక్కువగా అవకాశం ఉంది. వీలైన తొందర రైతులైతే రేటు పెరుగుతుందని ఆలోచన కొద్దీ ఉండకుండా వీలైన తొందర అమ్మేసుకోండి. ఈ రేటు కూడా మంచి రేటు నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే ఎండాకాలం గడ్డ పంట ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి గిడుతుందని నా కోరిక. ఎందుకంటే ఎంతకంటే తక్కువ రేట్లు, చాలా తక్కువ రేట్లు అమ్మిన టయాలు చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.